వృశ్చిక లగ్నం లేదా వృశ్చిక రాశి వారికి మీ యొక్క రాశ్యాధిపతి అష్టమ స్థానంలో ఉంటూ భాగ్యంలోకి నీచభంగ రాజ్యంలోకి వెళ్తున్నాడు. భాగ్యంలో ఉండే గురువు ఇప్పుడు కంబస్ నుంచి బయటకు వచ్చేసాడు. దశమంలో రవి, కేతు, బుధుడు. ఆ బుధుడు 7వ తేదీ నుంచి కన్యారాశిలోకి, శుక్రుడు 3వ తేదీ నుంచి 12వ స్థానంలోకి ఓన్ హౌస్లోకి వస్తున్నాయి. సో దాదాపుగా 4 గ్రహాలు మారుతున్నారు, చంద్రుడు మినహాయించి. చంద్రుడు ఏంటంటే ప్రతి 2.5 రోజులకు మారుతూ ఉంటాడు. మరి ఈ వృశ్చికం వారికి 4లో ఉండే రాహువు, 5లో ఉండే శని, ఈ గ్రహాల మూలంగా తేదీల వారీగా మీకు ఏ విషయాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి, ఏ దేవతారాధన చేయాలి, ఎటువంటి విషయాల పట్ల మీరు ముఖ్యంగా కొన్ని గ్రహాలు మారినప్పుడు కొన్ని విషయాల్లో మంచి ఉంటుంది, జాగ్రత్తగా ఉంటుంది అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ఎప్పుడైతే అష్టమంలో ఉన్నాడో లగ్నాధిపతి రీసెర్చెస్కి మంచిది చెప్పాలంటే. కాకపోతే 19వ తేదీ నుంచి నీచభంగ రాజయోగంలోకి వెళ్తున్నాడు కాబట్టి రుణాలకు కానీ, కాంపిటీషన్ రిలేటెడ్, హైయర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించిన వాటికి 19వ తేదీ తర్వాత నుంచి చాలా చాలా బాగుంటుంది. లాభాధిపతి లాభంలో బుధుడు ఉచ్చస్థానంలో ఉన్నాడు. ధనాధిపతి ఉచ్చస్థానంలో ఉన్నాడు. కంబస్ట్ పోయింది కాబట్టి ధనపరంగా ఫైనాన్షియల్గా చాలా బాగుంటుంది మీకు ఈ నెల. అలాగే ఎప్పటి నుంచో ప్రేమించిన వారిని వివాహం చేసుకోవాలి, అయ్యో ఇది మిస్ అయిపోయింది మళ్ళీ ఏంటి అని చెప్పి ఇబ్బంది పడేటువంటి వారికి శుక్రుడు ఎప్పుడైతే నీచస్థానాన్ని కోల్పోయి 3వ తేదీ నుంచి 12వ భావంలోకి వస్తున్నాడో, ఇది 2 విషయాలకు మంచిది. ఒకటి ఇన్వెస్ట్మెంట్స్కి మంచిది. 3వ తేదీ నుంచి వివాహం విషయాల్లో ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవడానికి కూడా అనుకూలంగా ఉంది అని చెప్పుకోవచ్చు. ఇక అదేవిధంగా 4వ భావంలో రాహు ఉన్నాడు కాబట్టి పర్టికులర్గా మీరు 24, 25 తేదీలు ఎటువంటి ప్రాపర్టీస్ తీసుకునే విషయంలో, పెద్ద మొత్తంలో ఎవరికైనా ధనం ఇచ్చే విషయంలో చాలా కేర్గా ఉండండి. వాహనం మీద వెళ్ళేటప్పుడు కూడా 26, 27, 28 తేదీలు ఇటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. అయితే ఇక్కడ సంతాన సంబంధించిన విషయాలు కొంతవరకు అనుకూలిస్తుంది. 25, 26, 27 తేదీలు, 26, 27, 28 తేదీలు. అదేవిధంగా ఉద్యోగం విషయంలో పర్టికులర్గా మీరు ఈ 10, 11 తేదీలు ఎట్టి పరిస్థితుల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. మరి 7, 8, 9 తేదీలు మాత్రం చాలా అనుకూలంగా ఉంది. కొంత పెద్ద మొత్తంలో రావాల్సిన ధనం కూడా వస్తుంది. ఉద్యోగ సంబంధించిన విషయాల్లో కాస్త గణపతి ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండండి. ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయ నమః అనే మంత్రం చేయండి, మీకు అన్ని విధాలా బాగుంటుంది. దక్షిణామూర్తి యొక్క ఆరాధన, కాలభైరవుడి యొక్క ఆరాధన చేయండి, అనే విధాలా బాగుంటుంది. కొంతమందికి లైఫ్ చాలా అద్భుతంగా వెళ్తూ సడన్గా డౌన్ఫాల్ అవుతూ ఉంటుంది. దానికి ఏమిటి అసలు కారణాలు, అసలు ఏం చెక్ చేసుకోవాలి మీరు అనేది మీకు చెప్తాను. దానికి ముందు మనకు తెలుస్తుందా డౌన్ఫాల్ అవుతుంది అంటే ఖచ్చితంగా తెలుస్తుంది. అది స్వప్న రూపంలో తెలుస్తుంది కొన్నిసార్లు మనం ఆ పని కోసం బయలుదేరేటప్పుడు నిమిత్త రూపంలో తెలుస్తూ ఉంటుంది. నిమిత్తం అంటే మనకి ఎదురయ్యేటువంటి సంఘటనలు వెళ్ళేటప్పుడు తెలుస్తూ ఉంటుంది. అయితే అసలు ఏం చెక్ చేసుకోవాలి? మంచి వ్యాపారం నడుస్తుంది, చక్కగా షాప్ పెట్టుకున్నాము, రోజుకు 20-30 వేలు అమ్ముతున్నాము, లేదా 1 లక్ష రూపాయలు అమ్ముతున్నాము, సడన్గా 5,000కి పడిపోయింది, ఏమైందో అర్థం కాదు. ఇది ఏం జరుగుతాయనేటువంటి విషయాలు ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఇక్కడ ఏంటంటే, ఒకటి, మీకు ఏదైనా షాప్ ఉంది, మీకు ఎవరైనా మీ అపోనెంట్స్ లేకపోతే మీ శత్రువులు ఎవరైనా సరే కొన్నిసార్లు ఏం చేస్తారంటే మంత్రించినట్టు నిమ్మకాయలు పడేయడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. అప్పుడు ఏం చేయాలి? చక్కగా రోజు ఆ షాప్లో లలితా సహస్రనామాలు ప్లే చేయండి, రోజు ధూపం వేయండి, ఆ దోషం పోతుంది. ఒకటి. రెండవది, షాప్ ఏం లేదండి, మేము ఇంట్లో నుంచి అన్నీ నడుస్తూ ఉంటాయి, కానీ సడన్గా ఎందుకు మాకు మార్పు వచ్చింది అన్నప్పుడు ఒకటి, మీ దశ చెక్ చేసుకోండి. మీ మహాదశ, అంతర్దశలు, మీ జన్మజాతకంలో మహాదశ మారింది, కంప్లీట్గా డ్రాస్టిక్ చేంజ్ చేస్తుంది, లేదా అంతర్దశలు మారాయి, ఆ పర్టికులర్గా సంవత్సరమా, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాల ఆ మార్పు వస్తుంది. అప్పుడు ఏం చేయాలి? ఆ దశానాథుడు లేదా అంతర్దశానాథుడు ఏ గ్రహంతో అయితే జాయిన్ అయి ఉన్నాడో, అది ఏ పోర్ట్ఫోలియో కలిగి ఉందో, ఎందుకు ఆ మార్పు వచ్చిందో తెలుసుకొని దానికి సంబంధించిన దానము, దాని అధిష్టాన దేవత సంబంధించినటువంటి దేవత ఆరాధన చేయడం ఇంట్లో, లేనట్లయితే ఆలయానికి వెళ్ళడం చేయాలి. మూడవది ఏంటంటే, కొన్నిసార్లు అంత బాగుంది, బాగా సంపాదించామని చెప్పి ఏం చేస్తారు, ఉన్న ఇంట్లో నుంచి ఒక చిన్న ఇల్లు ఉందనుకోండి, ఒక సింగిల్ బెడ్రూమ్లో ఉండేవారు అప్పటి వరకు, 2 డబుల్ బెడ్రూమ్, పాత ఏదో నార్మల్గా ఉండే ఇంట్లో ఉండేవారు. చక్కగా బిజినెస్ బాగా సాగింది, మంచి వ్యాపారం బాగా సాగింది కాబట్టి కొన్ని కోట్లు సంపాదించారు కాబట్టి చక్కటి ఇల్లు ఉండాలి సొసైటీలో, మరి డబ్బులు దేనికి సంపాదిస్తామనే భావనతో మంచి ఇల్లు కొనుక్కుంటారు. ఇక్కడే మార్పు వస్తుంది. ఎలా అంటే, ఇల్లు కొనుక్కోవడం మంచిదే, కానీ ఆ ఇంట్లో వాస్తు దోషం ఉందనుకోండి,
ఇంతకాలం చక్కగా కొన్ని లక్షలు సంపాదించే వ్యక్తి కూడా ఒక్కసారి వేలకు పడిపోద్ది. ఎందుకు అంటే ఆ ఇంటికి సంబంధించి చూడడానికి బాగానే ఉంటుంది, ఏమంటే వెలుతురు బాగుంది, గాలి వెలుతురు చాలా చక్కగా ఉన్నాయంటూ ఉంటారు. కానీ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, ఇల్లు ఎప్పుడైనా మనం కొనేటప్పుడు కట్టుకునేటప్పుడైనా ఫేజింగ్ మీ పేరులో ఉండే మొదటక్షరానికి ఆ ఇంటికి ఉండేటువంటి సింహద్వారం ఏదైతే ఉంటుందో ఆ సింహద్వారం యొక్క వర్గు సెట్ అయిందా లేదా ప్రధానంగా చూసుకోవాలి. ఈ వర్గు అనేటువంటిది కారు కూడా సెట్ అవుతుంది. అంటే మీ కారు ఏ బ్రాండ్ కారు తీసుకున్నారు, కొంతమంది చూడండి వాహనం మారినప్పుడు కూడా వాళ్ళకి లైఫ్ చేంజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి కారు మారుస్తున్నారు, ఇల్లు మారుస్తున్నారు, ప్రధానంగా చూసుకోవాలి. సరే, మీకు సరిపోయినటువంటిదే తీసుకున్నారు అంటే ఉదాహరణకి ఆ నుంచి అమ్మహ అనుకోండి, తూర్పు దక్షిణం ఉత్తరం పనిచేస్తుంది, వాయువ్యం పనిచేస్తుంది, పడమర పనిచేయదు, ఈశాన్యం పనిచేయదు. కక గగ అక్షరాలు ఉన్నాయి. అప్పుడు ఆ అక్షరాలతో మీ పేరు అంటే కాంతారావో లేకపోతే గంగాధరో లేకపోతే గగనానో లేకపోతే గంగానో పేరు ఉంటాయి. అప్పుడేంటి, అప్పుడు మీకు ఆగ్నేయము ఈశాన్యం ఉత్తరం పనిచేస్తుంది, మిగతావి పెద్దగా పనిచేయవు. అదేవిధంగా చ జ అక్షరాలతో మీ పేరు ఉంది అంటే చందను చందన ఇట్లా పేర్లు ఉన్నాయి, జా అంటే జానకి ఇట్లా పేర్లు ఉన్నాయి. అప్పుడు మీకు తూర్పు పనిచేస్తుంది, పడమర మధ్యద్వారం పనిచేస్తుంది, ఈశాన్యం పనిచేస్తుంది, మిగతా పనిచేయదు, ఉత్తరం మధ్యద్వారం పనిచేయదు, దక్షిణం పనిచేస్తుంది. ఇలా వర్గు శాస్త్రం అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఆ వర్గు పరంగా మీకు డోర్ ఓకే ఫేసింగ్ ఉంది, కానీ డోర్ ఎక్కడ ఉంది అనేది ముఖ్యం. మెయిన్ డోరు పదము అంటారు వాస్తులో, పదం పరంగా డోర్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. సరే, పదం పరంగా డోర్ ఉంది కానీ ఇంకా ఎక్కడో లోపిస్తుంది అన్నప్పుడు లోపలికి ఎంటర్ అయిన తర్వాత మీరు వేసుకునే రంగులు మనకి వాస్తుశాస్త్రంలో పర్ఫెక్ట్గా పంచభూతాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన పాజిటివ్ కలర్స్ ఉండడం కరెక్ట్. వాటికి వ్యతిరేకమైనటువంటి కలర్స్ ఉంటే కూడా అది స్టాప్ చేస్తూ ఉంటుంది మన యొక్క అదృష్టాన్ని. ఇక మరొక విషయం ఏంటంటే ఇంట్లో పెట్టుకునే వస్తువులు, ఎక్కడ ఏ వస్తువు పెడుతున్నాం. ఒక్కోసారి జోన్స్ మారిపోవడం వల్ల కిచెన్ రావాల్సిన ప్లేస్లో కిచెన్ రాదు. మనం అనుకుంటూ ఆగ్నేయంలో కిచెన్ పెట్టాం కదా అని, అదేమవుతుంది, కిచెన్ ఎప్పుడైతే ఆగ్నేయంలో కాకుండా వెనక్కి వచ్చేసిందో, తూర్పు ఆగ్నేయంలోకి వెళ్ళిపోయిందో అది పనిచేయదు. అక్కడ ఫైనాన్షియల్ లాసెస్ వస్తూ ఉంటాయి. ఇవాళ రేపు ఏంటంటే ఒక 30-40 ఏళ్ళ నుంచి మనకి బ్లాక్ బండ్ వేసుకోవడం అలవాటు అయిపోయింది. అగ్ని ఈజ్ ఆగ్నేయం. అగ్ని దగ్గర కోల్డ్కి సంబంధించిన కలరు, వాటర్కి సంబంధించిన కలర్ బ్లాక్ అవుతుంది. అప్పుడు అది ప్రాబ్లం అవుతుంటుంది. ఈ రకంగా బ్లాక్ బ్లూ కలర్స్ ఉండడము ఆగ్నేయంలో, లేనట్లయితే పర్టికులర్గా ఇంట్లో పెట్టుకునే వస్తువులు తప్పుగా ఉండడం, టాయిలెట్స్ తప్పుగా కట్టుకోవడం ఇలా జరుగుతూ ఉంటుంది. చాలామంది నేను కొన్ని వేల లక్షల ఇల్లులు చూసిన తర్వాత వాళ్ళ లైఫ్స్లో ఎందుకు ఈ మార్పు వచ్చిందని తెలుసుకున్న తర్వాత చూస్తే ఇల్లు మారడం, ఆ మారిన ఇల్లు వాస్తు సరిగ్గా లేకపోవడం వల్ల. అలా కాదండి, వాస్తు ఇంకా బాగుంది, ముందు ఇల్లు కంటే వాస్తు ఇల్లు ఇంకా బాగుంది అన్నప్పుడు ఇంకా మంచి మార్పు వస్తుంది వారికి. కాబట్టి దయచేసి మీరు ఇల్లు మారేటప్పుడు, వాహనం మార్చేటప్పుడు ఖచ్చితంగా మీరు ఏ సమయంలో తీసుకుంటున్నారు. ఇంకొకటి, ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మంచింట్లోకి వెళ్ళారు కానీ వీళ్ళు వెళ్ళిన టైం కరెక్ట్ కాదు. అంటే 4th హౌస్ పాడైనటువంటి మహాదశ అంతర్దశ నడిచేటప్పుడు ఇల్లు మారుతారు. అప్పుడేమవుతుంది, వీళ్ళు మహాదశ అంతర్దశలు పాడయ్యాయా లేదా ధనహీనతా యోగం నడుస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి, అప్పుడు ఇల్లు మారుతారు. ఇల్లు మంచిదే కానీ మీకు దశలో ధనహీనతా యోగం ఉన్నప్పుడు ధనం పరంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి ఇవి పర్టికులర్గా చెక్ చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఇవి చెక్ చేసుకొని మీరు కనుక మారినట్లయితే, మంచి ఇంట్లోకి వెళ్ళినట్లయితే మన జీవితం చాలా బాగుంటుంది. చాలామంది ఏమనుకుంటారు, ఏముందిలే వెలుతురు గాలి వెలుతురు బాగానే ఉంది, గాలి వెలుతురే అనుకుంటాం. గాలి వెలుతురే వాస్తు అయితే విశ్వకర్మ ఇంత పెద్ద గ్రంథం రాయడు ఆయన. గాలి వెలుతురు ఉంటే బాగుంటుందని ఒక ముక్క రాసేసి వదిలేసేవాడు కాదు కదా. దానికి ఆయం ఉంటుంది. ఇంట్లో ఎక్కడ వెలుతురు ఎక్కువ ఉండాలి, ఎక్కడ తక్కువ ఉండాలో ఉంటుంది. మరి ఇంట్లో ఏ వస్తువు ఎక్కడ వాడాలని ఉంటుంది. వస్తువుతో సహా ఉండేదే వాస్తు, అంతేగాని కేవలం గృహ నిర్మాణం ఒకటే కాదు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోండి, మీ జీవితం అద్భుతంగా ఉంటుంది.